మెదక్ జిల్లా తూఫ్రాన్ పరిధి పడల్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈ పిడుగుపడ్డ ఘటన ఇద్దరు బాలురు మృతి చెందగా మరో బాలుడికి గాయాలయ్యాయి. పిల్లలు మైదానంలో క్రికెట్ ఆడుతుండగా భారీ వర్షం కురవడంతో చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో ప్రసాద్, యశ్వంత్ అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోజు తూప్రాన్ మండలంలోని పడాలపల్లి గ్రామంలో దాదాపు 3:30 సమయంలో ఈ పడాలపల్లి గ్రామానికి చెందిన చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటున్న సమయంలో సడన్గా వర్షం రాగా వాళ్ళు చెట్టు కింద మామిడి పండ్లు ఏరుకుందామని వెళ్ళగా పిడుగు పాటుకు గురై ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక పిల్లవాడిని హాస్పిటల్లో చేర్పించగా ఇప్పుడు అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి పేరు నడింపల్లి యశ్వంత్ అండ్ ప్రసాద్. ఈమె మన బతికిన పర్సన్ పేరు వచ్చేసి రవి కిరణ్. రోజు తూప్రాన్ మండలంలోని పడాలపల్లి గ్రామంలో దాదాపు 3:30 సమయంలో ఈ పడాలపల్లి గ్రామానికి చెందిన చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటున్న సమయంలో సడన్గా వర్షం రాగా వాళ్ళు చెట్టు కింద మామిడి పండ్లు ఏరుకుందామని వెళ్ళగా పిడుగు పాటుకు గురై ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక పిల్లవాడిని హాస్పిటల్లో చేర్పించగా ఇప్పుడు అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి పేరు నడింపల్లి యశ్వంత్ అండ్ ప్రసాద్. ఈమె మన బతికిన పర్సన్ పేరు వచ్చేసి రవి. ఒడ్లెండ పోసుకొని ఒడ్డు నొక్కుతున్నా. ఒడ్డు నొక్కి కవర్ కట్టుకునే లోపల వర్షం పడేది. వర్షం పడగానే వర్షం వచ్చిందనేసి లోపలికి వెళ్ళిపోయేసరికల్లా ఇక్కడ ఉన్న పిల్లలకి వెళ్ళి ఒక 2-3 పిల్లలు నా ఇంటి దిగి వచ్చారు. నేను అప్పటికి రోజు చేసి ఏమరా ఇట్లా చేస్తున్న సరికల్లా బావ ఇట్లా 3 పిల్లలు పడిపోయాడా, కొట్టుకుంటున్నాడు. 3 పడిపోయారు అనేసరికల్లా అదే వర్షంలో నేను ఇక్కడికి వచ్చేసరికల్లా యశ్వంత్ అనే పిల్లగాడు కింద ఉన్నాడు. తర్వాత 2 పిల్లలేమో మీద ఉన్నారు. 2 పిల్లలు యశ్వంత్ అని కింద చూసేసరికి వాడు పడిపోయాడు. ఇంకో పిల్లగాడు మీద కొట్టుకుంటున్నాడు. ఆ పిల్లగాడిని చూసి కొంచెం ఆ నోట్లోకి వెళ్ళి బుర్ర తీసేసేసరికల్లా ఇంకో పిల్లగాడు కొట్టుకున్నాడు. ఆ పిల్లగాడికి విన్నాం. 2 పిల్లలు ఆల్రెడీ కంప్లీట్ డెడ్ ఎండ్లో ఉన్నారు. ఇంకో పిల్లగాడు కొట్టుకుంటుండు. వాళ్ళని తీసుకో. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ విషాద ఘటన ఎలా జరిగింది? వెంకట్, మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడల్పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గాలివానతో పాటు ఈదురుగాలు వీచడంతో, దాంతో పాటు ఆ పిడుగుపాటుతో పడడంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పిడుగుపడి మృతి చెందిన ప్రసాద్ మరియు యశ్వంత్ అనే ఇద్దరు బాలురు క్రికెట్ ఆడుకుంటూ మైదానంలో ఈదురుగాలకు అక్కడ మామిడి చెట్టు ఉండగా మామిడి చెట్టు కింద మామిడి పండ్లు పడడంతో ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయారు. కొంతమంది విద్యార్థులు అక్కడ వెళ్లడంతో ఆ పిల్లలు ఆడుకుంటూ చూస్తుండగా ఆ మామిడికాయలు ఏరుకునే సమయంలోనే అక్కడ పిడుగు పడింది. ఆ పిడుగు పడడంతో యశ్వంత్ తో పాటు ప్రసాద్ కూడా వాళ్ళ పైన పిడుగు పడింది. మరియు రవికిరణ్ అనే బాలుని కూడా పిడుగుపాటు పడడంతో యశ్వంత్ మరియు ప్రసాద్ చనిపోగా అక్కడికక్కడ రవికిరణ్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పిల్లల పక్క స్థానికులకు చెప్పడంతో స్థానికులు ఆ రవికిరణ్ ని ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స కోసం తరలించడంతో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ రవికిరణ్ పరిస్థితి బాగానే ఉంది. ఈ బాలురు మైదానంలో క్రికెట్ ఆడుతుండగా జరిగిన ఈ ఘటనతో స్థానికులంతా నివ్వెరపోయారు. ఇద్దరు ఒకటేసారి చనిపోవడం. ఆ యశ్వంత్ అనే పిల్లాడు కొంచెం కొద్దిసేపటి తర్వాత చనిపోయాడు. కానీ ప్రసాద్ అనే పిల్లాడు మొన్ననే SSC ఎగ్జామ్స్ రాసి ఆయన ప్రస్తుతం ఇంటర్కి వెళ్ళే టైంలో అతనికి ఇలా కావడం స్థానికులంతా బాగా పాపం. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.